దేవుని ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన శక్తి కలిగిన నామానికి వందనాలు. దేవుని పేట మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు దేవుని యొక్క అనుదిన వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదేనైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థాలను వెలుగులోనికి తెచ్చాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట పరిశుద్ధమైన పిలుపు. క్రీస్తు యేసు మన రక్షకుడు, ఆయన ప్రత్యక్షత వలన ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడంట. ఎంత గొప్ప భాగ్యం అంటే, దేవుడి రోజు మనల్ని పిలిచినటువంటి పిలుపు ఎలాంటిది ఎట్టిదంటే పరిశుద్ధమైన పిలుపు. ఆయన మనలను పిలిచాడు, ఒక పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. మన పిలుపు అసాధారణమైనది కాదండి. మన పిలుపు సాధారణమైనది కాదు, అసాధారణమైనది. ఎందుకనంటే మన పిలుపు చాలామంది పిలబడిన వారు ఉన్నారు. బైబిల్ చెబుతున్న రీతిగా పిలబడిన వారు అనేకులు కావచ్చు, కానీ ఏర్పరచబడేవారు కొందరే. దేవుడు మనం పిలిచిన పిలుపు చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది. ఎలాంటి పిలుపుతో మనల్ని పిలిచాడు అంటే పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడంట. ఈరోజు అలా పిలవబడినటువంటి మనము దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో ఆ పరిశుద్ధమైన పిలుపుతో మనం జీవిస్తున్నామా? పరిశుద్ధమైన పిలుపు కలిగి మనం బ్రతుకుతున్నామా? ఆ పరిశుద్ధమైన పిలుపుకు తగిన విధంగానే క్రీస్తులో మనం నడుచుకుంటున్నాము అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎవరికి లేని గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అనేక మంది ఉన్నారు ప్రపంచంలో, మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, మనకంటే ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు, మనకంటే అందచందాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, మనకంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, మనకంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనకి ఈ భాగ్యం ఎందుకు ఇచ్చాడంటే, ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయనలో మనం ఆ పరిశుద్ధత కలిగి జీవిస్తామని, ఆయన పనిని పరిశుద్ధత కలిగి చేస్తామని, ఆయన మనకు అప్పగించిన దానిని బాధ్యత కలిగి పరిశుద్ధంగా మనం నడిపిస్తామని. ఆ పిలుపులో పరిశుద్ధత ఉంది. ఈరోజు అనేక మంది నిజంగా మనం దేవునిలో ఆ పరిశుద్ధత కలిగే దేవుని పరిచర్య చేస్తున్నామా, సేవ చేస్తున్నామా, ప్రతిదీ ఆయన మనకు అప్పగించిన దాన్ని ప్రతి దాన్ని పరిశుద్ధతతోనే నడిపిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ పిలుపు ఒక ప్రత్యేకమైంది. అందుకే ఆ పిలుపుకు తగిన విధంగా మనం జీవించాలి, తగిన విధంగా మనం బ్రతకాలి, తగిన విధంగా మనం నడవాలి. అది దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. ఎందుకంటే ఇది ఎవ్వరికి దొరకలేదు, కానీ నీకు నాకు దొరికింది ఈ భాగ్యం. అందుకే దాన్ని మనం విడిచిపెట్టకూడదు, దాన్ని అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆ పరిశుద్ధమైన పిలుపుకు తగిన విధముగా మనం బ్రతికి దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించేవారమై ఉన్నాం. ఈ పిలుపు అనేది ఈ లోక సంబంధమైనది కాదు, ఇది పర సంబంధమైనది. ఇది పరిశుద్ధతో కూడింది, అపవిత్రతో కూడినటువంటిది కాదు. కానీ చాలామంది దీన్ని అపవిత్రం చేస్తూ ఉన్నారు. చాలామంది దీని విలువ, వాల్యూ అనేది ఎరుగక ఉండేటువంటి వారు కూడా చాలామంది కనబడుతున్నారు. కానీ మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న ఒక విషయాన్ని, నిన్ను దేవుడు పిలిచిన పిలుపు పరిశుద్ధమైనటువంటి పిలుపు. ఆ పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు నిన్ను పిలిచాడు. అది అర్థము చేసుకుని ఈరోజు ప్రియ సహోదరి అయినా సహోదరుడైన నా తోటి వారిని ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనకి పరిశుద్ధమైన పిలుపు ఇచ్చాడు కనుక ఆ పరిశుద్ధతని కాపాడుకుంటూ, పరిశుద్ధతలో ఎదుగుతూ, పరిశుద్ధత కలిగి దేవుని పరిచర్య చేస్తూ దేవుని నామానికి మహిమకరంగా మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక నీ పిలుపు చాలా గొప్పది అని గ్రహించు. ఆ విధంగానే ఆ పిలుపుకు తగిన విధంగా మనం నడిచే కృపను, ఆ భాగ్యమును దేవుడు మనకు అప్పగించిన పరిచర్య అంతట్లో, సేవ అంతట్లో కూడా దేవుడు తోడై ఉండి ఆ పరిశుద్ధమైనటువంటి పిలుపుకు తగిన ఆత్మీయ జీవితాలు మనందరికీ కూడా దయచేసి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీవు మాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు. నీ పిలుపును బట్టి స్తోత్రాలు, నీ ఎన్నికను బట్టి వందనాలు. నీ సన్నిధి ఎదుట పరిశుద్ధమైన పిలుపు కలిగి బ్రతికే యోగ్యత భాగ్యాన్ని అందరికీ కూడా మీరు దయచేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.